ఈయనేంటిదో రాస్తున్నట్టున్నారు. కొంప తీసి రెడ్డిగా చెప్పినట్టు నా మీద కంప్లైంట్ రాస్తున్నారా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. రా తరుణ్. ఏంటి సార్ రాస్తున్నట్టున్నారు? ప్రియా రాయమంది. ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అయ్యే ఉంటుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి. సార్ 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 ఆ? ప్లీజ్ సార్, దయచేసి ఆ లెటర్ రాయకండి సార్. ఎందుకు? నాకు ప్రాబ్లం అవుతుంది సార్. నేను లెటర్ రాస్తే నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? నా మీద కంప్లైంట్ రాస్తే నాకే సార్ ప్రాబ్లం అయ్యేది. కంప్లైంట్ ఏంటి? అంటే మీరు రాస్తుంది పోలీస్ కంప్లైంట్ కాదా? పోలీస్ కంప్లైంట్ నేనెందుకు రాస్తాను? అమ్మయ్యా. ఆ లెటర్ ప్రియా రాస్తుంది. ఆ? ఏంటి? ప్రియ రాస్తుందా? అవును. నిన్ను అర్జెంటుగా రమ్మంది, వెళ్ళి కలు. చచ్చాను. ఏంటే? వెళ్తున్నా. ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సార్ ఆ, ఎక్స్క్యూజ్ మీ. కమన్, పిలిచావంట? కూర్చో. పర్లేదు. ఏదో రాస్తున్నావు ఏంటి? పోలీస్ కంప్లైంట్. ప్రియా, ఇంత చిన్న ప్రాబ్లంకి అంత పెద్ద డెసిషన్ అవసరమా? సమస్య చిన్నది కావచ్చు, కానీ అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే ఇలా వైల్డ్ గానే రియాక్ట్ అవ్వాలి. నువ్వు ఫైర్ అని తెలుసు కానీ మరీ ఇంత వైల్డ్ ఫైర్ అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఐఎమ్ రియలీ సారీ ప్రియా. ప్లీజ్ కంప్లైంట్ ఎందుకు తీసుకోవచ్చు కదా? నో. ఏంటి నో? నీకేదైనా మెంటలా? నేను నిన్ను ప్రేమించాను. అది గతం. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది కూడా గతమే. అన్ని గతాలే కావచ్చు, కానీ కంప్లైంట్ మాత్రం వర్తమానమే కదా. ప్లీజ్ ప్రియా, ఒకసారి ఆలోచించు. ఉరి శిక్ష వేసిన ఖైదీ కూడా చివరికి ఒక ఛాన్స్ ఇస్తారు ప్రియా. నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వవా? అరే, నేను అంత పెద్ద తప్పేం చేశాను ప్రియా? ఏదో ప్రేమించిన మిస్ అయిపోతున్న టెన్షన్లో ఓ 6 రోజులు నేను ప్లీజ్ ప్రియా సారీ ప్రియా అని విసిగించాను. అంత మాత్రాన నా మీద కేసు పెట్టేస్తావా? నేను నీ మీద కేసు పెట్టామేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు నువ్వు రాసే కంప్లైంట్ నా గురించి కాదా? అలా ఎవరు చెప్పారు? అంటే మన మధ్య జరిగిన దానికి నా మీద కోపంతో కంప్లైంట్ ఇచ్చి నువ్వు జాబ్ కి రిజైన్ చేస్తున్నావేమో అని. అంటే నీ కంటికి నేను మరీ ఇంత చీప్ కెటర్లా కనిపిస్తున్నానా? ఛీ, 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 ఛీ. నా ఉద్దేశం అది కాదు. మరీ నీ ఉద్దేశం చెప్పు. నీ ఉద్దేశం ఏంటో? అనవసరంగా తొందరపడి ఇరుక్కునే. చెప్పు ముచ్చి తరుణ్, ఏంటి నీ ఉద్దేశం? సారీ ప్రియా, టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ నేను క్లారిటీగానే ఉన్నాను. నా దృష్టిలో పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అనేటి డే అండ్ నైట్ లాంటివి. ఆ రెండు ఎప్పటికీ కలవకూడదు కూడా. మరి కంప్లైంట్ ఏంటి? మన ఆఫీస్ లో బ్యాక్ డోర్ వచ్చిన వాళ్ళలో ఎవరో కంపెనీ డీటెయిల్స్ ని బయటకు పంపిస్తున్నా తెలిసింది. బ్యాక్ డోర్ నుంచి ఎవరు వచ్చారు?